మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఉస్మానియా ఆసుపత్రి ఇతర నిర్మాణాలకు సంబంధించిన నమూనా మ్యాప్లను సీఎంకు వివరించారు అధికారులు. అనంతరం గోషామహల్లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులపై చర్చించారు. ఈ సందర్భంగా పలు మార్పులు చేర్పులను సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నమూనా రూపొందించాలని సూచించారు. ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఉస్మానియా ఆసుపత్రి ఇతర నిర్మాణాలకు సంబంధించిన నమూనా మ్యాప్లను సీఎంకు వివరించారు అధికారులు. అనంతరం గోషామహల్లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తున్నాం దశాబ్దాల తరబడి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత అయినా ఉస్మానియా ఆసుపత్రి ప్రక్షాళన జరుగుతోందని, కొత్త నిర్మాణం జరుగుతోందని చూస్తున్నారు. సో ఎట్టకేలకు అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు సమీక్షలో ఏ అంశాలు తెర మీదకి వచ్చాయి? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలక సమావేశం ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులపై సమీక్ష చేశారు. ఏదైతే మనం చూస్తున్నాం, గత నిజాం సర్కార్లో నిర్మించినటువంటి ఉస్మానియా ఆసుపత్రి ఇప్పటికీ వేలాది మందికి వైద్య సేవలు అందిస్తుంది. భవనం అంతా కూడా శిథిలావస్థ చేరడంతో అక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో ఆ భవనాన్ని కొత్త భవనాన్ని నిర్మించారు. ఏదైతే అటు వైద్య అధికారులు కావచ్చు, ఇటు భవన నిర్మాణానికి సంబంధించినటువంటి దానిపై గోషామహల్లో ప్రతిపాదిత స్థలాన్ని కూడా ఎంపిక చేయాలని చెప్పేసి స్థల బదలాయింపుకి సంబంధించి కూడా పోలీస్ శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఈ రెండింటి మధ్య సమన్వయం చేసుకుంటూ భూ బదిలీ చేస్తే ఆ తర్వాత ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి శంకుస్థాపన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దాని తగ్గట్టు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఏదైతే వేలాది మంది సంబంధించినటువంటి రోగులు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య సేవలు ఉపయోగిస్తున్నారు. సో భవిష్యత్తులో కూడా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుంది కనుక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవన నిర్మాణం కావచ్చు, రోడ్లు కావచ్చు, పార్కింగ్ కావచ్చు, మార్చులు, ఇతర మౌలిక వసతులు అన్నిటిపై కూడా సీఎం స్వయంగా అధికారులతో చర్చించినటువంటి సందర్భంలో చోటు చేస్తుంది. థ్యాంక్ యూ అశోక్.